ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రెండో దశ అభయ హంట్ ది సమ్మర్ 2026 కార్యక్రమాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అవసరమైన వారికి 3000 గొడుగులను పంపిణీ చేయడం అభయ ఫౌండేషన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో భవనం పైకప్పు కూలిన ఘటనలో గాయపడిన వారిని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పరామర్శించారు. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లా బికనూరు జాతీయ రహదారిపై వెళ్తుండగా ఆయన కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది. సుమారు 50 మీటర్ల వరకు కారును ఈడ్చుకెళ్లింది. మాజీ ఎమ్మెల్యేలకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని ఈవీఎం గోడౌన్లో ఆయన త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత, భద్రతను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వివరించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లి బిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల్ పంచాయత్ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ శ్రీకారం చుట్టారు. బాలబాలికలకు వేధింపులు, అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ హెచ్చరించారు. ప్రపంచ ఇకబెనా దినోత్సవ వేడుకలు ఐటీసీ కాకతీయ హోటల్లో ఘనంగా నిర్వహించారు. అవాంట్ గార్డెన్ థీమ్ తో ఏర్పాటు చేసిన వేడుకల్లో మహిళలు తయారు చేసిన మొక్కలు, ఆకృతులు అందరినీ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ మెహదీపట్నంలో వర్షం కారణంగా నిలిచిపోయిన నీటిని సిబ్బంది తొలగించారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గోవిందపల్లికి చెందిన గంగయ్య అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగేష్ అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ప్రమాదానికి కారణం గంగయ్య అని వైద్య ఖర్చు భరించాలని అతని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. దీంతో గంగయ్య బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని ఓ ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. టప్పా చబుత్రా పీఎస్ పరిధిలోని ఇంటీరియర్ ఫోమ్ అండ్ ఫర్నిచర్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం జేసీబీను ఢీకొట్టడంతో ఓ యువకుడు, మరో బాలుడు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రిలో అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు రుణదాత ఇల్లు తగులబెట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిపి సాయి చైతన్య బాధితుడు రాజమల్లు ఇంటిని సందర్శించారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ అత్తాపూర్ పీఎస్ పరిధిలో భార్యను దారుణంగా హత్య చేసిన భర్తను పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. నిందితుడు అవినాష్ ఇర్బాజీ తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.